హలో అందరికీ. వీకెండ్లో నేను అన్నయ్య పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అంటే పూరి వెళ్ళామనుకోకండి, హైదరాబాద్లో ఉన్న పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ రెప్లికా. సేమ్ జగన్నాథ్ స్వామి టెంపుల్ పూరిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. చాలా చాలా బాగుంది. ఈ వీడియో తీసినప్పుడైతే జగన్నాథ్ స్వామి రథయాత్ర జరుగుతుంది, ఆ ముందు రోజే జరిగిందన్నమాట. అండ్ వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది జనం ఉన్నారు. ఈవినింగ్ టెంపుల్ 5 o'clockకి ఓపెన్ చేస్తారు. మేము 4:30 నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నాము. 5 o'clockకి కరెక్ట్గా డోర్ ఓపెన్ చేశారు. టెంపుల్ అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చాలా బాగుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఒకసారైనా విజిట్ చేయండి. మెయిన్ టెంపుల్లో బలరామ బలభద్ర సుభద్రలు ఉన్నారు. ఇంకా చుట్టూ అయితే చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి అదే ప్రాంగణంలో. అవన్నిటిని కూడా దర్శనం చేసుకున్నాము. జూబ్లీ హిల్స్ వెళ్ళినట్లయితే ఒకటే రోజులో చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్నిటిని కవర్ చేసుకోండి. చాలా బాగుంటాయి టెంపుల్స్ అన్నీ కూడా. ఇక్కడ జగన్నాథ్ స్వామి టెంపుల్తో పాటు టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన టెంపుల్ ఒకటి ఉంటుంది, అందులోనే ఇస్కాన్ కూడా ఉంటుంది. ఇంకా కొంచెం దూరంలో బిర్లా మందిర్ ఉంటుంది, కానీ మేము బిర్లా మందిర్ని ఇదివరకు చూసాం కనుక ఈ మిగిలినవన్నీ కూడా కవర్ చేసుకున్నాం ఒకటే రోజులో. వీకెండ్స్లో టైం వేస్ట్ చేసుకోకుండా కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం అన్నా, టెంపుల్స్ దర్శనం చేసుకోవడం అన్నా నాకు చాలా ఇష్టము. నాతో పాటు అన్నయ్యకి కూడా చాలా ఓపిక ఎక్కువ. ఇద్దరికి టెంపుల్స్ విజిట్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒకవేళ టెంపుల్లో ఎక్కువగా రద్దీగా ఉన్నా అస్సలు విసుక్కోకుండా చాలా ఓపికగా ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకుంటాము. చాలా టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేశాము. అవన్నీ ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. దర్శనం అయిన తర్వాత అక్కడే మొరి మిక్సర్ తిన్నామన్నమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.